హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో 2 రోజులుగా ఏం వీడియోస్ చెప్పుకున్నాం, నాకు ఏడీ ఛాన్స్ ఎలా వచ్చింది, నేను ఎన్ని సినిమాలో పనిచేశాను, సో వాటి త్రూ మీకు ఏదో హెల్ప్ అవుద్ది అని చెప్పేసి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఏంటి అంటే బేసిక్గా మనం ఏడీగా జాయిన్ అయిన తర్వాత, అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన తర్వాత మనకు ఒక రోల్ అప్పగిస్తాడు డైరెక్టర్. సో మనం ఆ రోల్స్ సక్రమంగా నిర్వర్తిస్తాం, ఖచ్చితంగా చేస్తున్నాం కాబట్టి. బట్ మనం అది చేస్తూనే ఆ డైరెక్టర్కి నచ్చేలా మనం చేస్తూనే కొన్ని పనులు మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవచ్చు. ఆ స్కోప్ నాకు ఎప్పుడు అర్థమైంది అంటే నేను లాస్ట్ 2 మూవీస్ చేస్తున్నప్పుడు, ఒరే బాబు ఇంత ఎక్స్ప్లోర్ చేయొచ్చా, ఇంత హెల్ప్ అవుద్దా మనకి ఫ్యూచర్ అని నాకు తర్వాత అర్థమైంది. సో నేను అది చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అంతకన్నా ముందు ఏంటంటే కొంచెం ఫ్లింగర్ ఇద్దాం. సో ల్యాప్టాప్ ఎందుకు ముందు పెట్టుకున్నానంటే స్క్రిప్ట్ రాస్తున్నాను అబ్బా. ఆ స్క్రిప్ట్ ఎలాగో మంది ఒక స్క్రిప్ట్ అయిపోయింది, నేరేషన్లు తిరుగుతున్నాను. సో వేరే అన్న సహకారంతో, కాదు కాదు దాని సహకారం అనరు, ఏమంటారబ్బా, వేరే అన్న మాట విని ఇంకో స్క్రిప్ట్ కూడా రాసుకో, రెడీ చేసుకో, అది కూడా పిచ్ అయ్యి ప్యారలల్గా ఏదో ఒకటి అవుతుంది, సమ్ టైమ్స్ మనం చెప్పలేము అనేసి అన్నారు. నాకు అది నచ్చింది, ఎక్కింది. అంటే మనకి తెలియదు కదబ్బా. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నాకన్నా ఎక్స్పీరియన్స్ అన్నారు నాకు చెప్తే నేను ఖచ్చితంగా అది మంచిగా చెడ ఒకటి 2 సార్లు విని నేను కరెక్ట్ అనిపిస్తే మాట చేయడానికి ఉంటాను. సో స్క్రిప్ట్ రాస్తున్నాను అంటే చాలా చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. విలేజ్ యాక్షన్. సో ఇదే బేసిక్గా ఇది. మంచి ఫ్లో అయితే వచ్చింది. మెయిన్ బీట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంట్రడక్షను కంప్లీట్ అయింది ఆల్మోస్ట్, మళ్ళీ రీచెక్ చేస్తున్నాను. అండ్ ప్రాసెస్ అబ్బా, వన్స్ స్క్రిప్ట్లో పడిపోతే హాయిగా ఏ పని గుర్తురాట్లా, ఎంత హాయిగా ఉంది తెలుసా. మంచిగా పొద్దున్నే లెగుస్తున్నా, రాస్తున్నా, తింటున్నా, మళ్ళీ రాస్తున్నా, మళ్ళీ ఈవినింగ్ అలా అలా షికారేస్తాను కృష్ణానగర్ మొత్తం. తర్వాత మళ్ళీ ఆ, రాసుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను. భలే అనిపించింది 3 డేస్. అసలు నాకు టైం తెలియట్లేదు సోషల్ మీడియాకి. ఈ ఈ వీడియోలు చేసేటప్పుడు మన ఇండియా అమ్మాయిల మ్యాచ్ ఉన్నప్పుడు తప్ప నేను ఫోన్ చూడట్లేదు సరిగ్గా, నాకు భలే అనిపించేస్తుంది. అండ్ టాపిక్లోకి వెళ్తే బేసిక్గా మనం ఏడీగా జాయిన్ అయినప్పుడు మనకి డిఫరెంట్ రోల్స్ ఇస్తారు. ఆ రోల్స్తో పాటు మనం ఏం చేయొచ్చు అనేది చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఆర్ట్ ఏడీ అనుకో, నువ్వు డైరెక్షన్ టీంలో నిన్ను ఆర్ట్ చూసుకోమని ఇచ్చారనుకో, మన పని సక్రమంగా నిర్వర్తించడం మీద ఉంటుంది. దాంతోపాటు ఏం చేయొచ్చు అంటే, నీకు ఆర్ట్ ఏడీగా చేయటం వల్ల ప్రొడక్షన్ మీద ఒక ఐడియా వస్తుంది, ప్రొడక్షన్ ఖర్చు మీద ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నీకు ఆర్ట్ ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా అసలు. మన బడ్జెట్లో 15 to 25 మధ్య నీకు ఆర్ట్ బడ్జెట్ ఉంటుంది. సో నువ్వు ఆర్ట్ అసిస్టెంట్తో కానీ లేదా ఆర్ట్ డైరెక్టర్తో కానీ, నాకు అప్పుడు ఏంటి పర్చేసింగ్ వెళ్ళమంటే ఎట్రా బాబు మనం ఏడీసీ అంటే పర్చేసింగ్ వెళ్ళమంటారు ఏంటో వాళ్ళు అమ్మటే అనుకునేవాడిని. దెన్ నాకు లాస్ట్ సినిమాల్లో, ఆ 2 3 సినిమాలు నాకు అర్థమైంది ఏంటంటే అసలు యాక్చువల్ బడ్జెట్ ఎంత ఉంటుంది, ఒక ఆర్ట్ బడ్జెట్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఇది కొందామనుకో, ఇది ఒక ఆర్ట్ తెచ్చుకున్నాం అనుకో రెంట్కి, అసలు ఇది అక్కడ ఎంత పడిద్ది, ఇంకా ఎంత తగ్గించవచ్చు, ఇక్కడ ఎంత చెప్తున్నారు. సో నాకు ఇవన్నీ అర్థమైనాయి. నాకు ఇప్పుడు ఒక స్క్రిప్ట్ నేను అయిపోయిన తర్వాత నేను బడ్జెట్ ఏమంటే నాకు చాలా క్లారిటీ ఉంది. అండ్ నేను ఒక సినిమా ఊహించేటప్పుడు, ఓహో దీనికి ఈ సీన్కి ఎంత అవ్వచ్చు, లేకపోతే ఇది ఈరోజు కాస్ట్ ఎంత అవ్వచ్చు, దీన్ని మనం ఇంకా బెటర్గా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సీన్ నేను ఎమ్మటినే నైట్ జాతరలో అని పెట్టేస్తాను, కానీ ఆ సీన్కి ఇంపార్టెన్స్ లేకపోతే వేస్టే కదా. అంటే నేను విజువల్ గ్రైండియర్ కోసం నేను పెట్టలేను, ఎందుకంటే నాకు అది తెలిసిపోయింది. సో అదొకటి. అండ్ ఇప్పుడు ఇంకొక ఏడీని ఏంటి, జూనియర్స్ని పంపించు అని చెప్పేసి అంటారు. నేను అనుకునేవాడిని అప్పుడు, ఏ అమ్మాయి ఏట్రా బాబు ఏడీ అంటే జూనియర్స్ని పంపమంటారు, ఫీల్డ్ క్లియర్ చేయమంటారు అనుకునేవాడిని నేను. బట్ దాని త్రూ కూడా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు రేపొద్దు మీరు ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నా, లేకపోతే ఒక సినిమా చేస్తున్నా, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ నీకు భలే అర్థమైపోతుంది. నీకు దాన్ని ఏమంటారు, కరెక్ట్ ప్లేస్మెంట్స్లో ఎలా పెట్టాలి, ఏ టైంలో పంపిస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అని నీకు వెన్నత పెట్టిన విద్య అవుతుంది. నాకు అది నా డెమో ఫిల్మ్లో నాకు చాలా హెల్ప్ అయింది. నేను బ్యాక్గ్రౌండ్ యాక్టర్లోనే ఆ చిన్న స్కేల్ దాంట్లో కూడా యూస్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను, అండ్ యూస్ చేసుకున్నాను కూడా. సో నీకు గ్రాండియర్ వచ్చింది. అండ్ ఇంకోటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, నీకు ఆర్ట్ వల్ల ఇంకోటి ఏంటంటే,
ఆర్ట్ ప్రాముఖ్యత తెలిసిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే వీడియో ఇక్కడ చేసా ఇదే రూమ్లో, అదే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశాను అనుకో, దాని ఇంపాక్ట్ ఇంకోలాగా ఉంటుంది. అదే నేను ఒక చార్మినార్ దగ్గర చేశాను అనుకో, దాని ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుంది. అదే వీడియో ఒక అమెరికాలో చేశాను అనుకో, అంటే ప్లేస్ని బట్టి కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీరు గమనిస్తే, ఐ మీన్ అది చెప్పదలుచుకున్నాను. సో ఆ ఇంపాక్ట్ వస్తుంది. సో నీకు ప్రొడక్షన్ వాటి మీద ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది ఖచ్చితంగా. అండ్ సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం వల్ల మనం తెలుసుకోవాల్సినది మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అదే ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ చూసుకుంటున్నాం, అరే ఎట్రా బాబు నాకు కాస్ట్యూమ్ ఇచ్చారు, దీనివల్ల నాకు ఉపయోగమైన క్యారవాన్ దగ్గర యాక్టర్కి ఏపించడం తిప్పించడం ఇదే అయిపోతుంది అనుకుంటాం, కానీ యాక్టర్స్తో బాండింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు యాక్టర్తో అసోసియేట్ అయ్యి ఉంటారు, యాక్టర్స్తో మాట్లాడతారు, మీకు కాంటాక్ట్లు షేర్ అవుతాయి. సో మీరు రేపు పొద్దున ఇలాంటి స్టోరీ రాసుకుంటే ఇంత కష్టపడకుండా డైరెక్ట్ యాక్టర్కే అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయండి, మంచిగా వర్క్ చేయండి అబ్బా. అంటే ఇవన్నీ సెకండరీ, అంటే నేను చెప్పే అన్నీ ఒక 20%, 8% మంచి వర్క్ అయితే చేయాలి. సో ఇవి చేయటం వల్ల హెల్ప్ అయ్యింది అని చెప్తున్నాను అంతే. ఓకే, ఆ తర్వాత ఏంటి, ఒక్కోసారి ఎడిటింగ్ రిపోర్ట్ రాయమంటారు ఒక ఏడీని. సో ఎడిటింగ్ రిపోర్ట్ నువ్వు రాస్తున్నప్పుడు నువ్వు మానిటర్ దగ్గర ఉంటావు. సో హాయిగా నువ్వు మానిటర్లో ఆ బ్లాకింగ్ ఎలా ఉంది, ఏమన్నా ఫీల్డ్లో ఉన్నాయా, లేకపోతే ఈ షార్ట్ ఈసారి ఎలా తీశాడు, దీనికి మిడ్ ఎందుకు పెట్టాడు, దీనికి క్లోజ్ ఎందుకు పెట్టాడు, దీన్ని ఎందుకు ఫాలోయింగ్ అయ్యారు. సో నువ్వు ఇవన్నీ హాయిగా నేర్చుకోవచ్చు. ఎంత హెల్ప్ అవుతుందంటే నువ్వు ఏకంగా డైరెక్షన్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా నువ్వు ఊహించుకుంటే. సో నీకు అదొక హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత కొంతమందిని కంటిన్యూటీ చూసుకోమంటారు. కంటిన్యూటీ పాపం చాలాసార్లు కంటిన్యూటీ చూసుకున్న వాళ్ళు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. బట్ అంటే గుర్తుపెట్టుకో, నువ్వు కంటిన్యూటీ చూసుకుంటున్నప్పుడు యాక్టర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అంటే అంటే ఏ హ్యాండ్తో, అంటే ఐ మీన్ ఎలా బాడీని యూజ్ చేశారు. సో ఇవన్నీ నువ్వు భలే చూస్తావు. అవి చూడడం వల్ల ఏంటి, నీకు రేపు వద్దు నువ్వు డైరెక్షన్ చేస్తున్నప్పుడు నీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి వెళ్ళి చూపిస్తావు, మేడం ఇదిగోండి మీరు ఆ షార్ట్లో ఇలా అనుకున్నారు, ఇప్పుడు ఈ హ్యాండ్తో ఇలా అనుకున్నారు కొంచెం అన్నప్పుడు నువ్వు అది షార్ప్గా పనిచేయట్లేదు, యాక్టర్ కంట్లో నువ్వు పడతావు. అని అమ్మ ఈ ఏరియా కూడా బాగా షార్ప్గా ఉన్నాడు రా బాబు, కంటిన్యూటీ బాగా చూస్తున్నాడు, మైనర్వి కూడా అని చెప్పేసి నీకు అలా హెల్ప్ అవుద్ది. రేపు వద్దు నువ్వు మానిటర్ ముందు కూర్చొని డైరెక్షన్ చేస్తున్నప్పుడు హెల్ప్ అవుద్ది. సో నీకు ఎవ్రీథింగ్ అబ్బా. మనం ఏడీగా అరే నాకెందుకురా ఈ పని చెప్పారనే దాంట్లో ప్రతి దాంట్లో నీకు రేపు పొద్దున ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. నేను ఇది రాసిస్తాను. సో నాకు ఎందుకు ఈ పనే ఇచ్చారని మటుకి అస్సలు అనుకోవద్దు. నువ్వు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా బ్యాక్గ్రౌండ్ వాళ్ళని చూసుకుంటావని. ఒక్కోసారి ఏంటంటే మనకన్నా ముందున్న వాళ్ళకి ఏంటి అంటే కొంచెం వెల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మెయిన్ యాక్టర్స్తో మాట్లాడే ఛాన్స్, వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ వస్తుంది. నీకేంది వన్ డైలాగ్ యాక్టర్స్ లేకపోతే జూనియర్ యాక్టర్స్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ ఛాన్స్ వస్తుంది. అది కూడా నువ్వు ఆపర్చునిటీగా మలుపుకో. ఎందుకంటే రేపొద్దున మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చే ఆల్మోస్ట్ చేస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ చేత నువ్వు చేయించుకోగలిగితే, జూనియర్ యాక్టర్స్ చేత నువ్వు చేయించుకోగలిగితే, ఒక డైలాగ్ చెప్పే వాళ్ళ యాక్టర్స్ చేత నువ్వు చేయించుకోగలిగితే ఈ సినిమా ఎంత న్యాచురల్గా ఉంటుంది తెలుసా. ఈ మలయాళం సినిమాలు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ ఎందుకు అంత పర్ఫెక్ట్గా ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ ఎందుకు అంత బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా, మనం కూడా ఆ ఇంపాక్ట్ ఇస్తాం. సో మనం ఏడీగా ఏది చేసినా నీకు ప్లస్సే. పర్ఫెక్ట్గా చెయ్యి. అండ్ నీకు ఇచ్చిన డిపార్ట్మెంట్లో నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళొచ్చు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి. ఓకే నాకు ఈ పని ఇచ్చారా, ఇది అయిపోయిందా, కూర్చున్నాం, ఇది బాగా చేశానా లేదా, ఇంతే అనుకుంటే మనకంత వేస్ట్ ఏం లేదు. ఎందుకంటే అవకాశం రాక చాలా 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 కష్టం ఉంది ఏడీగా. అలాంటిది మనకు వచ్చింది అంటే మనం దాన్ని నెక్స్ట్ అదే డైరెక్టర్తో ఇంకో సినిమాకైనా యూస్ చేసుకోవాలి, లేదా అదే యాక్టర్తో మన సినిమా ఓకే చేయించుకోలేదు, అదే ప్రొడ్యూసర్తో మనం సినిమా చేయడానికైనా ఏదో ఒక విధంగా ఒక సినిమా చేసామంటే నెక్స్ట్ అది హెల్ప్ అవ్వాలబ్బా. ఆ ఒక్క సినిమాకే పరిమితం కాదు. సో ఇది చెప్పాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు గివ్ యువర్ 100%. నా పని ఇంతే, నేను ఇంతే అనుకోవద్దు. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఏ రోజు షూట్కి వెళ్ళినా సరే ఆ రోజు ముందు రోజు లేకపోతే ఆ రోజు లెగవించిన వెంటనే స్క్రిప్ట్ చదవండి. ఏమేమి సీన్లు షూట్ చేస్తున్నాం, ఎవరెవరు యాక్టర్స్ ఉన్నారు అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే,
ఆ తర్వాత కొంతమందికి ఏంటి, నేను చాలా గమనించింది ఏంటంటే మర్చిపోయింది, ఇది కూడా మెన్షన్ చేయాలి. ఒక ఏడీకి ఏంటి అంటే ఆ రోజు వచ్చిన యాక్టర్స్కి స్క్రిప్ట్ జిరాక్స్ ఇచ్చి అందరికి పంచమంటారు. ఏట్రా బాబు నాకు ఈ అమ్మ ఈ పని ఇస్తారేంటి, నా వాళ్ళందరం మంచిగా పనులు. అరే నీకు అది హెల్ప్ రా బాబాయ్. నువ్వు వెళ్ళి ఒక డైరెక్టర్కి ఇస్తావు, హాయ్ అన్న గుడ్ మార్నింగ్, ఓ డిఓపికి ఇస్తావు, లేకపోతే ఒక సింగ్ సౌండ్ ఉందనుకో సింగ్ సౌండ్ వాళ్ళకి ఇస్తావు, వెళ్ళి కాస్ట్యూమ్ డిజైనర్కి ఇస్తావు, వెళ్ళి యాక్టర్స్కి ఇస్తావు, వెళ్ళి క్యారవాన్లోకి వెళ్ళి మేడం ఇదిగోండి ఈరోజు స్క్రిప్ట్ మేడం అని ఇస్తావు. అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి నువ్వు ఇస్తావు, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడతావు, ప్రతి ఒక్కడు ఓకే ఇది ఏడీనా అని తెలుస్తుంది. నువ్వు అది ఎంత ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా చిరాగ్గా అసలు అది ఇయ్యమంటే మర్చిపోతారు కొంతమంది, ఆ రోజు సడన్గా పరిగెడతాం మనం. వద్దు. ఏడీగా అంటే నువ్వు ఒక డైరెక్టర్ కింద ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఏ క్రాఫ్ట్ ఇస్తే ఆ క్రాఫ్ట్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళు. ప్రతి చోట నీకు ఒక అవకాశం ఉంటుంది, ఒక డోర్ తెరిచి ఉంటుంది. నా మాట వినండి, దాన్ని యూజ్ చేసుకోండి అంతే. ఫ్యూచర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మటుకి కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ ఇంకా వెళ్ళిపోదాం బాయ్ రాసుకుందాం. మంచి ఫ్లోలో ఉన్నానబ్బా. ఫ్లోలో ఉన్నప్పుడు ఆకూడదు. నేను మామూలుగా అయితే రోజుకి ఒక సీన్ 2 సీన్లు కానీ ఎక్కువ రాసేవాడిని కాదు. ఫస్ట్ టైం ఒక 10 సీన్లు రాశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్న ఒక 10 సీన్లు, ఈరోజు ఒక 10 సీన్లు, అంటే దాన్ని డిస్కషన్ చేస్తున్నాను. గుడ్. బాగుపడే లక్షణాలు ఉన్నప్పుడు, బాగుపడే గ్రోత్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి.